హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరు ఎట్లురు. సో దిస్ ఈస్ మై ఫస్ట్ కుకింగ్ వీడియో అనమాట. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే దానికి ఇంకా పేరు పెట్టలేదు. సో ఎండ్లో అది దాన్ని చూసి ఎలా అయితే వస్తుందో దాన్ని బట్టి పేరు పెడదాం అనుకున్నాను. సో ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ కర్రీ. సో ఫస్ట్ థింగ్ మనకు కావాల్సినవి చికెన్. సో నేను 800 grams చికెన్ తీసుకున్నా, విత్ మీడియం పీస్గా కట్ చేయించుకున్నా. సో అలానే టమోటా 4 టమోటాని నేను గ్రైండ్ చేసుకున్నాను బాగా వాటర్ వచ్చేలాగా. అలాగే సాజీరా అండ్ చెక్క లవంగాలు 3 స్మాల్ మిర్చి మిడిల్గా కట్ చేసుకున్నాను. సో కొద్దిగా కొత్తిమీర, సో లాస్ట్లో గార్నిష్ చేయడానికి. అండ్ 4 మీడియం ఆనియన్ని నేను చాప్ చేసుకున్నాను ఇలా చిన్న చిన్నగా. సో అలానే ఈ రెసిపీ వచ్చేసి ఇదే మెయిన్ అనమాట. సో ఇందులో నేను చిల్లీ పౌడర్, గరం మసాలా, కొద్దిగా టర్మరిక్ పౌడర్ వేసి, కొద్దిగా వాటర్ వేసి అంతా ఇలా సెమీ సాలిడ్గా చేసుకున్నాను. సో ఓకే, లెట్స్ స్టార్ట్. మీడియం సైజ్ ప్యాన్ తీసుకున్నా, అందులో 4 tablespoon ఆయిల్ వేసాను. సో ఆయిల్ మనకి చికెన్లో ఆయిల్ ఎక్కువగా ఉంటేనే చికెన్కి టేస్ట్ వస్తుంది. సో ఫస్ట్ నేను చెక్క లవంగాలు వేస్తున్నాను. చెక్క లవంగాలు, సాజీరా వేసిన తర్వాత ఫైనలీ చాప్డ్ ఆనియన్స్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాను, కొంచెం పచ్చి వాసన పోవడం. అలానే కొద్దిగా సాల్ట్, గార్లిక్ పేస్ట్. సో నేను ఎవరెస్ట్ వాడుతున్నాను, మీరు కూడా ఎవరెస్టే వాడండి. ఎందుకంటే పర్సనల్లీ ఐ ఫీల్ ఎవరెస్ట్ మన టేస్ట్ బాగా వస్తుంది. సో మనకు మసాలా తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనం టమాటాని చాప్. సో ఈ టమోటా రెసిపీ ఏంటంటే టమోటా వేయడం వల్ల మనకి ఇలా గ్రైండ్ చేసుకుని వేయడం వల్ల మనకి చికెన్ గ్రేవీ అనేది బాగా థిక్గా వస్తుంది. గ్రేవీ టర్మరిక్ పౌడర్, చిల్లీ పౌడర్, గరం మసాలా కాదు ధనియాల పొడి మిక్స్ చేసుకున్నది. చికెన్ వేసుకోవాలి. చిన్న టీ గ్లాస్ అంతా మనము వాటర్ వేయాలి, గ్రేవీ కావాలి. So finally friends, వేడి చికెన్ అండ్ వైట్ రైస్.